గురుగారు, భాద్రపద మాసంలోని కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు కదా, ఈ పక్షానికి మహాలయం అనే పేరు ఎందుకు వచ్చింది? మహత్ అలం యాత్ ఇది మహాలయ అని అర్థం అమ్మ. మహత్ అంటే చాలా గొప్పదైన, అలం అంటే తృప్తిని, యాతి అంటే కలిగించేది అని. ఎవరికి అంటే పితృదేవతలకి. ఈ మాళయ పక్షాల్లో పితృదేవతలు నీ వైపు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు మహాలయం అంటే ప్రళయం అనే అర్థం కూడా ఉంది, ప్రళయం సంభవించే రోజు అని కూడా. అగ్నిర్జ్యోతిరహం శుక్ల షణ్మాస ఉత్తరాయణం, ధూమోరాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అని. సంవత్సరంలో 2 అయనాలు, ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణం అనేది పుణ్యకాలము, దేవతలకు ఇష్టమైన పగలు అని చెప్తారు. ఇహ రాత్రి సమయం దేవతలకు ఈ దక్షిణాయనం. ఈ దైవబలం తక్కువగా ఉన్న సమయంలో పితృదేవతలంతా తమ సంతానం వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళకు తిరిగి మళ్ళీ జన్మించాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్లను నీ పితృకర్మలతో, శ్రాద్ధ కర్మలతో సంతృప్తి పరిచినట్టయితే నీ వంశము వృద్ధి చెందుతుంది. సంవత్సరంలో ప్రతి నెల అమావాస్య వచ్చిన మహాలయ అమావాస్య అన్నది ఉత్తమోత్తమైనటువంటి పర్వదినంగా ఎందుకు చెబుతారు అంటే, ఆ రోజు నువ్వు ఇచ్చేటువంటి పితృతర్పణాలు, చేసేటువంటి కర్మాచరణ అంతా కూడా నీకు అద్భుతమైన ఫలితాన్ని అందజేస్తుంది. సూర్యుడు కన్యారాశిలో సంచరించే సమయంలో నువ్వు చేసేటువంటి పితృకర్మలు, శ్రాద్ధకర్మలన్నీ కూడా, పిండదానము, ఇవన్నీ కూడా గయలో శ్రాద్ధం పెడితే ఎంత ఫలితాన్ని ఇస్తాయో అంత ఫలితం ఇస్తాయి అని చెబుతుంది శాస్త్రం. విచిత్రం ఏమిటి అంటే, ఈ 15 రోజులు నీవు పెట్టేటువంటి పిండ ప్రదానం ఏదైతే ఉందో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని నీకు అందజేస్తుంది. పాడ్యము నాడు పెట్టేటువంటి శ్రాద్ధము నీకు ధనయోగాన్ని కలిగిస్తుంది. విజయ నాడు పెట్టేది రాజయోగం కలిగిస్తుంది. తదియ నాడు పెట్టేది శత్రునాశనం చేస్తుంది. చతుర్థి నాడు పెట్టేది ఇష్టకామ్య ప్రాప్తి కలుగజేస్తుంది. అమావాస్య నాడు పెట్టేది అన్ని కోరికలను తీరుస్తుంది. అందుకే ఈ మహాలయ పక్షాలకు, ఈ 15 రోజులకు ప్రశస్తమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చింది శాస్త్రం. పుత్రుడన్నవాడు తప్పనిసరిగా జీవితో వాక్యకరణం, ప్రత్యబ్ధం భూరి భోజనం, గయాయాం పిండదానంచ, త్రిభి పుత్రాభి పుత్రత అని చెప్పుతుంది శాస్త్రం. అంటే అర్థం ఏమిటి? పుత్రుడన్నవాడు తప్పకుండా 3 పనులు చేయాలి. మొదటిది, తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సౌఖ్యాన్ని చూస్తూ వాక్యకరణం, మంచిగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళను గౌరవిస్తూ. నిజానికి వృద్ధాప్యంలో బాధించేది వ్యాధి కాదు, ఒంటరితనం. నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒక్క మాట మాట్లాడేవనుకో, నాన్నగారు బాగున్నారా, అమ్మ ఏం తిన్నావే, ట్యాబ్లెట్ వేసుకున్నావు, ఒక్క మాట నువ్వు మాట్లాడితే పొంగిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళ బాగోగులు చూడు. వాళ్ళు దేహాన్ని వదిలేసిన తర్వాత ప్రతి సంవత్సరము వారికి పిండ ప్రదానం చేసి భూరి భోజనం, బ్రాహ్మణులకు భోజనం పెట్టు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మనం తద్దినం పెడతాం. మనకు సంవత్సరము పితృగణాలకు ఒక రోజు, అంటే రోజు వాళ్లకు భోజనం పెడుతున్నట్టు లెక్క. దాని తర్వాత వాళ్లకు ముక్తి కలగాలి అంటే గయాయా పిండదానంచ, గయకు వెళ్ళి పిండ ప్రదానం చెయ్యాలి. మేము గయకు వెళ్ళలేము, పిండ ప్రదానం చేయలేము అంటే ఈ మాళయ పక్షాలలో వాళ్లను ఉద్దేశించి నువ్వు పిండ ప్రదానం చెయ్యి. ఇలా మాళయ పక్షాలలో శ్రాద్ధకర్మలను ఆచరించి పితృగణాలను సంతృప్తి పరిచినట్టయితే అద్భుతమైనటువంటి వంశవృద్ధి, సంపదలు అన్నీ నీ సొంతమవుతాయి. వసు, రుద్ర, ఆదిత్య అనేటువంటి ఈ పితృదేవతా గణాలు
నువ్వు పెట్టినటువంటి పిండాన్ని ఆ వారికి అందజేసే ఒక అద్భుతమైన వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. కాబట్టే ఈ గణాలన్నింటినీ పితృదేవతలు అని పిలుస్తారు. ఎలా అయితే ఇక్కడ నువ్వు డిపాజిట్ చేసిన మనీ అమెరికాలో డాలర్ల రూపంలో మీ పిల్లవాడికి అందుతూ ఉందో, అలానే ఈరోజు మీ పితృదేవతలను ఉద్దేశించి నువ్వు పెట్టే పిండము వారు ఏ జన్మలో ఉన్నా వారికి ఉత్తమోత్తమైన స్థితిని కల్పించే విధంగా దాన్ని వారికి అందజేసే వ్యవస్థ ఈ వసు, రుద్ర, ఆదిత్య గణాలు చేస్తాయి. కాబట్టి పితృదేవతలకు సంతృప్తి కలిగిస్తూ నీ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ అందరికీ ఆనందాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి ఈ మహాలయ పక్షం.